హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. నాగ చైతన్య శోభిత దుల్లిపాల ఎంగేజ్మెంట్ జరిగి 4 రోజులు గడుస్తున్నా కానీ వాళ్ళ గురించి చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఆగడం లేదు. వివిధ రకాలుగా వారి గురించి విశ్లేషిస్తున్నారు. అలాగే వివిధ రకాలుగా కామెంట్లు అయితే పెడుతున్నారు. చూశారు కదా, నాగ చైతన్య శోభిత దుల్లిపాల పెళ్లి చేసుకున్నారు, శ్యామ్దే తప్పు అని కొందరు, లేదు లేదు నాగ చైతన్య తప్పని మరికొందరేమో నాగ చైతన్య శోభిత దులిపాలనన్న ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, శ్యామ్ నాగ చైతన్యలా కావద్దు అని కొందరు కోరుకుంటున్నారు. ఇలా వివిధ రకాలుగా అయితే సోషల్ మీడియాలో చర్చలు అయితే వారి గురించి జరుగుతున్నాయి. వేణుస్వామి కూడా నాగ చైతన్య అలాగే శోభిత దులుపాల వ్యక్తిగత జీవితంలో వేలు పెడుతూ వాళ్ళిద్దరూ కలిసి ఉండరు, విడిపోతారు అని చెప్పేసి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన ఇదివరకే నేను ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వను, నేను ఇకపై ఎవరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు, నేను మాట్లాడాను అని చెప్పేసి వేణుస్వామి ప్రకటించారు. కానీ సడన్గా నాగ చైతన్య శోభిత దుల్లిపాల ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి రేపు ప్రిడిక్షన్స్ ఇవ్వబోతున్నా అని చెప్పేసి, అది కూడా నెగిటివ్గా ప్రిడిక్షన్ వారు జాతకం చెప్పడం జరిగింది. సో దీంతో తీవ్ర దుమారం అయితే రేగుతుంది. సో వేణుస్వామిపై మాత్రం తెలుగు ప్రేక్షకులు అలాగే ఆయనపై నెటిజన్లు మాత్రం తీవ్రంగా ఆయనపై మండిపడుతున్నారు. అనవసరంగా ఇతర వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో వేలు పెడుతూ వాళ్ళను టార్గెట్ చేసి మరి వేణుస్వామి కావాలని ఇలాంటి ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. సో అలాగే కావాలని జాతకాలు చెప్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా పాపులారిటీ సంపాదించడం కోసమే ఆయనకు అనవసరమైన విషయాల్లో వేలు పెడుతున్నారు. సో ఇదైతే ఎక్కువగా జనాలు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అని తెలిస్తే చాలు, ఆ విషయంలో ఆయనకు అవసరం లేకున్నా సరే కానీ వేలు పెట్టి మరీ గెలుకుతాడని చెప్పేసి వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మొత్తానికైతే వేణుస్వామికి బిగ్ షాక్ తగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయనపై యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. సో సోషల్ మీడియాలో ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కోసం అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో మరొకసారి వేలు పెట్టకుండా తగిన యాక్షన్ తీసుకొని వేణుస్వామిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జర్నలిస్టుల అసోసియేషన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే వేణుస్వామి గత కొన్ని రోజుల నుండి బిగ్ బాస్ కు వెళ్ళబోతున్నారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇలాంటి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని ఆయన పాపులారిటీని పెంచే అవకాశం మాత్రం ఇవ్వద్దు, ఎవరు తీసుకోవద్దు, అసలు బిగ్ బాస్ అవకాశం వేణుస్వామికి ఇవ్వకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికైతే అనవసరంగా అక్కినేని నాగ చైతన్య శోభిత దుల్లిపాల ఈ యొక్క వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టి వేణుస్వామి మాత్రం నష్టపోయినని చెప్పవచ్చు. సో ఆయనకు బిగ్ బాస్ అవకాశం కూడా దాదాపు లేనట్లే, అది కూడా బిగ్ బాస్ గేట్లు కూడా ఆయన క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈయనపై యాక్షన్ తీసుకోవడానికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నలిస్టులు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అనవసరంగా అంటే ఇప్పటి వరకు చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో వేణుస్వామి వేలు పెట్టాడు, బట్ ఆ రియాక్షన్ అనేది బలంగా వేణుస్వామికి ఎప్పుడు తగలేదు. బట్ నాగ చైతన్య శోభిత దుల్లిపాల విషయంలో మాత్రం బలంగా వేణుస్వామికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికైతే దాదాపు వేణుస్వామి యొక్క చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.